హలో గ్యాస్, ఇండియన్ పోస్టులో మీరు ఎవరికైనా పార్సల్ పంపించిన ఉన్నా కానీ లేదా మీకు ఎవరైనా పోస్టులో ఏదైనా పంపించినా కానీ దానికి సంబంధించి ట్రాకింగ్ అనేది ఏ విధంగా చేయాలి, పోస్ట్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు వస్తుందో ఏ విధంగా ట్రాక్ చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్లో మీరు ఇండియా పోస్ట్ అని టైప్ చేయండి. ఈ విధంగా మీరు ఇక్కడ ఇండియా పోస్ట్ అనేది టైప్ చేయండి. టైప్ చేసి మీరు సర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది ఇండియా పోస్ట్ అని. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఈ విధంగా మీకు వెల్కమ్ అని వస్తుంది. వెల్కమ్ అని వచ్చిన తర్వాత కింద మీకు ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీరు కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేసిన తర్వాత కింద మీకు ట్రాక్ అండ్ ట్రేస్ సర్వీసెస్ అని ఉంటుంది చూడండి. దాని కింద కన్జ్యూమర్ ఐడి దగ్గర మీకు ఆర్టికల్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా రెఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. కన్జ్యూమర్ ఐడి కింద మీరు ఆర్టికల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పోస్ట్కి సంబంధించి ఆర్టికల్ నెంబర్ అనేది మీకు మెసేజ్కి అయితే వస్తుంది. మీకు ఆ ఆర్టికల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. అండ్ ఆర్టికల్ నెంబర్కి వచ్చేసి మీకు ఫస్ట్లో మీకు పీపీ అని వచ్చి లాస్ట్కి వచ్చేసి మీకు ఐ అని ఉంటుంది. కింద బాక్స్లో వచ్చి పైన కనిపిస్తున్న క్యాప్స్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ సర్చ్ మీద క్లిక్ చేయండి. సర్చ్ మీ పోస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అదేవిధంగా ఎప్పుడు బుక్ అయింది, అదేవిధంగా డెస్టినేషన్ దగ్గర మీ డెస్టినేషన్ ఉంటుంది. ఆరిజిన్ పిన్ కోడ్ దగ్గర మీకు ఎక్కడి నుంచి మీ పోస్ట్ అనేది వస్తుంది ఆ ప్రాంతానికి సంబంధించి పిన్ కోడ్ అని ఉంటుంది. డెస్టినేషన్ పిన్ కోడ్ దగ్గర మీ ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అని ఉంటుంది. అదేవిధంగా కింద వచ్చి మీకు రూటింగ్ స్టెప్స్ దగ్గర మీకు రూటింగ్ స్టెప్స్ అని ఉంటాయి. మీ పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ట్రాకింగ్ అనేది ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి మీకు ఆ డీటెయిల్గా మీ పోస్ట్ అనేది ఎక్కడ వచ్చింది, ఈ ఐటమ్ అనేది రిసీవ్ అయిందా లేదా, అదేవిధంగా డెస్టినేషన్ కానీ చేరుకుందా లేదా అనేది ఆ డీటెయిల్గా అయితే ఉంటుంది. ఈ విధంగా మీ పోస్ట్ అనేది మీరు ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.